గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోబోయి అమ్మ బయట కూడా తిరగని కొడుకా మేములని అమ్మ బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కొంది తోలు తీస్తా కొడుక ఒక్కొక్కొంది తోలు తీస్తా ఒక్కొక్కొంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను మాట్లాడు. Sir, I was in my room. ये सारी गड़बड़ में very unparliamentary words were used by honorable member. I cannot repeat that, sir. Sir, I want to know. Sir, Honorable Speaker, sir, I am not questioning who has provoked, who was wrong, why it happened. Sir, this shouldn't happen. He is a senior legislator. He owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using, sir, you might have not heard. Sir, he said about mothers. That is not right. And then after that, he also said, come out. I will see. Sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honorable Speaker, sir, I am requesting you, sir, it will not be good, sir. It is not good for this house. I know people provoke us. I know there are people who instigate us, but we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request through you once again, without giving any reasons, you are a senior member, Mr. Nagendra Saab, I request that, yes, in that anger, I did. I am sorry about it. I apologize for it. Then, the decorum of this house will remain. Kindly, sir, through you, I just want to request. నేనేందంటే సచ్చినపావుని ఏముంది సంపనిక కొట్టని కానీ సచ్చినపావని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష. 30 ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు, కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే. ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవ్వరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దు అయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? మీరు తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది.
ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్న ఇది చాలా ముఖ్యమైనది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష. ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రైట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ ఘాట్కి పోయేది అయింది, ఇటు నుంచి కూడా అన్నారు. డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 20 crores బడ్జెట్, ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేకప్ దట్ వర్క్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేదో నా మిరాలం చెరువు మీద అసదుద్దీన్ ఓవైసీ గారిని అన్నాడు, మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు, ఓల్డ్ సిటీలో కట్టలేదని. ఎస్ 2.6 kilometers మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం. దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. విత్ ఇన్ 30 daysలో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష. అవి తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 2.6 kilometers రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. Akbar Saab, you have been seeing me from so many years. Speaker sir, you are also seeing me from so many years. I never lose my anger. Unfortunately, now they have started saying something about me that I don't, my London friend did not see that because I was in the mic, he might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is 6th time I became MLA here. They are not supposed to address me, sir. When I am addressing you, when I am addressing the house, they cannot straight away question me. I got the permission from the honorable chair. So chair ke choose chair ke dhariye मैं बात कर रहा हूँ, तो they are interrupting to me and they are saying something about me. They are also using filthy language. So I reacted on that. If I intentionally, if you feel or anybody feel that it hurt anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that. సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు, అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని దే హ్యావ్ బీన్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్ దానం नहीं आई एम नॉट सेइंग सर वो दानम नागेंद्र गाరు सर रूटीन में आ जाता साहब ऐसा बोल रहा हूं मैं. इट्स नॉट दिस थिंग. నాగేంద్ర గారు ओके I already expressed my regrets Akbar bhai.